గురుభ్యో నమః. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం ఇచ్చా సిద్ధియై విద్మహే ఐం క్లీం సౌః హసక హల క్లీం హ్రీం క్లీం పద్మహస్తాయై ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో సిద్ధి ప్రచోదయాత్. ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రముని మించిన మంత్రము ఈ విశ్వములో ఉండవు, గుర్తుపెట్టుకోండి. దీనిని సర్వదేవతలు, మీరెవరెవరిని దేవతలు, దేవుళ్ళు, గురువులు అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇది చేసిన వాళ్ళే. మీకు ఎవరైనా ఈ గురుపారాయణం చేయండి, 40 రోజులు ఆ పనులు అవుతాయి, లేకపోతేనేమో ఈ విధంగా ఫిజికల్గా మీకు ఎవరు చెప్పినా అవన్నీ మీరు నమ్మి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకనంటే ఈ భూమి మీద గురువు అంటూ ఎవడు ఉండడు. ఇవి శృతులు అంగీకరించవు. నువ్వే గురువువి. నిన్ను పూజించుకోవటం ఏంటి? కాబట్టి వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు, ఎవరు చెప్పినా సరే మీరు శృతులు ప్రామాణికంగా తెలుసుకోండి. ఎవడిని ఎవడు ఉద్ధరించలేడు. ఎవడి బతుకు తెరువు వాడిది, ఎవడి రూపాయి కలెక్షన్ వాడిది. మీరు నమ్మద్దు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. వాటికి ప్రామాణికమైంది ఉపనిషత్తులు మాత్రమే. ఏ గ్రంథాలు చదివినా నువ్వు బాగుపడవు. ఎందుకని ఏంటంటే వాడెవడో రాసినోడే కదా, వాడు పొట్టకూటి కోసం రాస్తాడు కదా. అవి ఎట్ట నమ్ముతావు నువ్వు? ఉపనిషత్తులు అలా కాదుగా, పరమాత్మ నీ కోసం ఇచ్చినవి ఉపనిషత్తులు. ఆ విధంగా ఆలోచించండి. ఆ గ్రంథాలు చదివామండి, ఆ పూజలు చేసామండి, ఈ శాంతులు, ఇవన్నీ ఏంటంటే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. మీకు నమ్మద్దు. ఉపనిషత్తులు చెప్పిన ఆధ్యాత్మికం మాత్రమే ఆచరించండి. తర్వాత వచ్చేసి నేను రోజు శ్రీ విద్య చేసిన మంత్రాలు విష్ణువు, శివుడు వీళ్ళందరూ చేశారు శ్రీ విద్య. నువ్వు చేసేది నేను చేసేది ఏంటి? నువ్వు ఎవరినైతే దేవుడు అంటున్నావు వాళ్ళే పొద్దున్నే లేచి కూర్చొని చేస్తున్నప్పుడు దూర్వాసుడు చేశాడు. ఏం చేశాడు? కయ్యేయీల హరి అసకహల హరి సకల హరి. ఈ విధంగా దూర్వాసుడు కూడా ఈ మంత్రం చేశాడు. అదేంటంటే మరి దూర్వాసుడు అంటే మరి ఆయన గురించి చాలా ఉంటే మీరు ఈ పుస్తకాల్లో రాసిన దూర్వాసుడుగా భావించవద్దు. సమాజ శ్రేయస్సు కోసమే ఆయన జీవించాడు. చాలా టాపు ఋషి, అద్భుతం. కాబట్టి వాళ్ళందరూ ఆచరించిన శ్రీ విద్య చెయ్యండి. ఫిజికల్ ఆధ్యాత్మికాన్ని పూర్తిగా నమ్మద్దు. శృతులు